తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టాన పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారా? స్థానిక సమరానికి హస్తం శ్రేణులను సన్నద్ధం చేసే సక్సెస్ మంత్ర ఏంటి? గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందా? కేడర్ నుండి పూర్తి రిపోర్ట్ తీసుకునేందుకు ఏఐసీసీ సిద్ధమైందా? ఏకంగా రంగంలోకి ఏఐసీసీ చీఫ్ దిగడం వెనక కారణాలేంటి? ఇంతకీ కాంగ్రెస్ అగ్రనేత హితబోధ ఎందుకోసం? లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్. గ్రౌండ్ రియాలిటీపై హస్తం పెద్దల ఆరా. రంగంలోకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకునే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందట. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పై హస్తం హైకమాండ్ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న వేళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ నడిబొడ్డున సుమారు 25,000 మంది పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల, బ్లాక్, జిల్లా ప్రెసిడెంట్లు, వివిధ పదవుల్లో కొనసాగుతున్న నేతలు సభకు హాజరు కానున్నారు. నామినేటెడ్ పదవులు చేపడుతున్న నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పార్టీ నేతలు, మంత్రులు, సీఎంతో సహా అందరూ సభకు రానున్నారు. వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడనున్నారు. కార్యక్రమంలో పార్టీ పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఉండే ఆయా ముఖ్య నేతలతో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు సన్నాహక సమావేశాలు ఇప్పటికే పూర్తి చేశారు. కార్యకర్తలకు త్వరలో పదవులు వర్తిస్తాయని, వారిలో మనోధైర్యం నూరిపోసి సభ సక్సెస్ చేయాలని తెలంగాణ హస్తం నేతలు భావిస్తున్నారు. ఖర్గే హాజరు కానున్న సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అందుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రచారం చేయనున్నారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశం గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలని పార్టీ పెద్దలు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు వరుస సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కీలక సమావేశాలు నిర్వహించారు. ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఖర్గే చాలా అంశాలపై దిశానిర్దేశం చేస్తారని, వాటిని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ నాయకుల సమావేశం గాంధీ భవన్ లో ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ యాదవ్, ఫహీం కురేషి, చేవెళ్ల పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కేఎల్ఆర్, బొంతు రామ్మోహన్, వేణుగౌడ్ పాల్గొన్నారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమావేశం చాలా కీలకమైన సమావేశమని, అందుకు సన్నద్ధం కావాలని సన్నాహక సమావేశానికి వచ్చిన నేతలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఇటువంటి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవుతుందని, ఇతర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలవనుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కాంగ్రెస్ మీటింగ్ కి భారీగా హైప్ క్రియేట్ చేసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి సీఎం, మంత్రుల వరకు తెగ కష్టపడుతున్నారు. ఖర్గే పర్యటన ఖరారు నుంచి ఇప్పటి వరకు పలుమార్లు సమావేశం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలకు వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశంతో పార్టీలో నూతన ఉత్తేజం చిగురిస్తుందని, స్థానిక సంస్థల్లో రెట్టించిన ఉత్సాహం ఉప్పొంగుతోందని హస్తం నేతలు భావిస్తున్నారు. కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని కింది స్థాయి నేతలు ఆశిస్తున్నారు.
మొత్తానికి తెలంగాణ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలుసుకుని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు వేస్తోంది. మరి మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలకు బోధించే గెలుపు మంత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.